సో హాస్పిటల్ అనేది ఏ సెక్టర్ కిందకి వస్తుంది సార్? సర్వీసా, బిజినెస్? Indians, we are more cost conscious but not quality conscious. హైట్ సర్జరీ అనేది బోన్ కట్ చేసి మధ్యలో ఏదో పెట్టి హైట్ పెంచుతాము, ఇట్లాంటివి న్యూస్లో చూసి చాలా వరకు ఫెయిల్ అనేవి విన్నాం అనమాట. సార్ ఇప్పుడు ఏఐ డిఫరెంట్ ఇండస్ట్రీస్లో ఎలా వర్క్ అవుతుంది, ఎంతవరకు హెల్ప్ చేస్తుందని చాలా వింటుంది. మెడికల్ ఫీల్డ్లో ఎస్పెషల్లీ సర్జరీస్లో వచ్చింది అసలు ఏఐ అనేది? టెక్నాలజీ కమ్స్ విత్ ఎ కాస్ట్. నువ్వు ఒక రోబో పెట్టి నువ్వు ఆరోగ్యశ్రీలో కేసు చేయమంటే ఎట్లా చేస్తారు? ఫారెన్లో లేకపోతే వెస్ట్లో వచ్చే టెక్నాలజీ మన దగ్గరికి రావాలంటే దేర్ ఈస్ అ ల్యాగ్ ఆఫ్ ఫర్ అట్లీస్ట్ 5 to 7 years. ఆర్థోపెడిక్కి ఎక్స్ట్రీమ్ ఆర్థోపెడిక్కి డిఫరెన్స్ ఏముంది సార్? బయట సర్జరీ చేసుకున్నప్పుడు ఫెయిల్ అవుతుంది, బయట జాయింట్ రిప్లేస్మెంట్ చేస్తే అవి ఫెయిల్ అవుతాయి, అవి మేము చేస్తాం. కంప్లీట్గా లింబ్ మొత్తం కట్ అయిపోయిన తర్వాత రీఅటాచ్ చేస్తాం. వీటిని బాగా పబ్లిష్ చేసుకుంటారు, మేము రొటీన్గా చేస్తాం. వీ డేర్ వేర్ అదర్ పీపుల్ డోంట్ డేర్ టు గో. నాకు ఫ్రెండ్ ఉన్నాడు సార్, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. సో ఈజ్ నాట్ ఎక్స్పోజ్ టు సన్ అట్ ఆల్. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళ బోన్స్ చాలా వీక్ అవుతాయి అని విన్నాను. అగ్రీడ్. సో వాట్ ఆర్ ద కాంప్లికేషన్స్ సార్ వాళ్ళకి? ఎరుగుతాయి. వెన్ ఐ వాజ్ ఇన్ సింగపూర్, నేను ఒక పేషెంట్ని కౌన్సిల్ చేస్తుంటే జాయింట్ రిప్లేస్మెంట్కి. ఇట్స్ ఏ లేడీ అరౌండ్ 55-year-old లేడీ, చైనీస్ లేడీ. అండ్ వెన్ కెన్ ఐ స్టార్ట్ ట్రెక్కింగ్ అన్నది. ఆ టైంలో నేను అనుకునే తనకి ఇది అవసరమా ట్రెక్కింగ్ ఎప్పుడు అని. సో ఇప్పుడు పేషెంట్కి ఎలా కన్విన్స్ చేస్తారు సార్? చెప్పేది చెప్తాము, ఇంటే ఇన్నర్ లేకపోతే లేదు. ఒకప్పుడు ఎర్లీ పార్ట్ ఆఫ్ మై ప్రాక్టీస్లో నేను తిట్టేవాడిని కూడా పేషెంట్లని. ఇప్పుడు నేను మీ హాస్పిటల్కి రాకూడదు, నా బోన్స్ హెల్తీగా ఉండాలి అంటే వాట్ షుడ్ ఐ డు? ఈరోజు మన పాడ్కాస్ట్లో వీ హ్యావ్ ఎ స్పెషల్ గెస్ట్. హీఈస్ డాక్టర్ కిషోర్ బి రెడ్డి. హీఈస్ ఆర్థోపెడిక్ ఆంకాలజిస్ట్ అండ్ ట్యూమర్ సర్జన్. అలానే అమోర్ హాస్పిటల్కి మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చైర్మన్. సో ఇవాళ ఎపిసోడ్లో బోన్ క్యాన్సర్, వాటి ట్రీట్మెంట్, దాని కాసెస్, యాజ్ వెల్ మెడికల్ ఫీల్డ్లో టెక్నాలజీ ఎంతవరకు హెల్ప్ చేస్తుంది అన్న టాపిక్స్ పైన డిస్కస్ చేసాం. సో మీరు ఒకవేళ మెడికల్ స్టూడెంటా, లేదా ఏ పేషెంట్ లుకింగ్ ఫర్ ద ఆన్సర్స్, లేదు జస్ట్ నాలెడ్జ్ కోసం అసలు క్యాన్సర్ అనేది ఎందుకు స్టార్ట్ అవుతుంది, దాని ట్రీట్మెంట్ ఎలా, అసలు కనుక్కోవడం ఎలా, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా? సో ఈ ఎపిసోడ్ కంప్లీట్గా చూడండి. ఐఎమ్ శరత్ ఉప్పల్పాటి అండ్ లెట్స్ టాక్ అబౌట్ బోన్స్ అండ్ క్యాన్సర్. హాయ్ సార్, వెల్కమ్ టు మై పాడ్కాస్ట్. హాయ్. సో ఫస్ట్ క్వశ్చన్ కొంచెం కాంట్రవర్షియల్ క్వశ్చన్ అడుగుదాం అనుకుందాం. సో హాస్పిటల్ అనేది ఏ సెక్టర్ కిందకి వస్తుంది సార్? సర్వీసా, బిజినెస్? So it's a tricky question as well as a nice question. Okay. See, నేను ఫాలో చేసేది ఏంటంటే ఇట్ ఈస్ డెఫినెట్లీ ఎ సర్వీస్. ఓకే. బట్ సర్వీస్ అని చెప్పేసి ఇప్పుడు మన దగ్గర ఇంత 300 people పనిచేస్తారు అమౌర్లో మనకి. అది సర్వీస్ అని చెప్పి వాళ్ళకి జీతాలు ఇవ్వకపోతే బతుకుతారా? కరెక్ట్. సో దాట్స్ వేర్ ద బిజినెస్ యాంగిల్ కమ్స్. ఓకే. And if you see, okay, let me put it this way. ఇప్పుడు ఇండియాలో హెల్త్ కేర్ ఏ స్టేజ్లో ఉంది, ఎంత అడ్వాన్స్డ్ ఉంది అనేది మనం రీసెర్చ్ చేస్తే చాలా వరకు హెల్త్ కేర్ లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఇండియాకి రావట్లేదు. ఓకే. దిస్ మైట్ బి న్యూస్ ఫర్ యూ. ఎగ్జాక్ట్లీ. ఓకే. నేను దాని రిలేటెడ్ ఒక క్వశ్చన్ ఉంది సార్. యాక్చువల్లీ ఏంటి అంటే, ఇప్పుడు ప్రతి మెయిన్ రోడ్కి ఒక పెద్ద హాస్పిటల్, గల్లీకి ఒక చిన్న హాస్పిటల్ పడుతుంది కదా, అంత అడ్వాన్స్ అవుతున్నాం కదా అన్న క్వశ్చన్ ఉంది. బట్ మీరు చెప్పిన దానికి కొంచెం. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈస్ దాట్ నీ ఇంప్లాంట్స్ ఉన్నాయనుకోండి, అదే జాయింట్ రిప్లేస్మెంట్ ఇంప్లాంట్స్, ఫారెన్లో లేకపోతే వెస్ట్లో లేదంటే అదర్ కంట్రీస్ హూ ఆర్ డెవలప్డ్ నేషన్స్లో వచ్చే టెక్నాలజీ మన దగ్గరికి రావాలంటే దేర్ ఈస్ అ ల్యాగ్ ఆఫ్ ఫర్ అట్లీస్ట్ 5 to 7 years. ఓకే. ఓకే. ఎందుకంటే న్యూ టెక్నాలజీ నీడ్స్ మనీ, బికాస్ దే స్పెండ్ అ లాట్ ఆఫ్ మనీ ఆన్ R&D. ట్రూ. సో దే ఇనీషియల్గా ఆ ప్రోడక్ట్ వాళ్ళకి ఒక ఫస్ట్ 5 yearsలో వాళ్ళ మనీ రికవర్ చేసుకుంటారు, ఏ కంపెనీ అయినా కానీ, బికాజ్ R&Dకి మనీ అవుతుంది. బట్ బికాస్ ఆఫ్ సర్టన్ ఆస్పెక్ట్స్ ఇన్ ఇండియన్ కస్టమర్స్, ఇప్పుడు వాళ్ళకి ఇంప్లాంట్ కంపెనీస్ కానీ లేకపోతే మెడికల్ డివైజెస్ కంపెనీస్కి మనం కస్టమర్సే. అవును. Patient is a customer. True. Or doctor is a customer. Or a hospital is a customer. సో ఆ విధంగా చూస్తే వాళ్ళు ఈ ఒక్కొక్క ప్రోడక్ట్ మీద దే ఆర్ మేకింగ్ సర్టన్ అమౌంట్ ఆఫ్ లాస్ యాజ్ కంపేర్డ్ టు ద
వాట్ దే సెల్ అవుట్ సైడ్. సో ఆ లాస్ని వాళ్ళు మన అరికట్టడానికి దే ఆర్ యాక్చువల్లీ కటింగ్ డౌన్ ఆన్ ద న్యూ ఇన్నోవేషన్స్ ఇన్ టు ఇండియా. ఓకే. సో ఇండియన్ పబ్లిక్కి మనకేంటి అంటే, ఇప్పుడు మనం కారు కొంటాము, షోరూమ్ పోయి ఫస్ట్ క్వశ్చన్ ఏం అడుగుతామండి? దాన్ని బడ్జెట్ అడుగుతాం. ఫస్ట్ బడ్జెట్ ఇస్తుంది, మైలేజ్ ఎంత ఇస్తుంది అని అడుగుతాం. కిత్నా దేతాయా అంటాం. ట్రూ. ఓకే, 16 ఇస్తుందా, 20 ఇస్తుందా, 25 ఇస్తుందా అంటాం. ఎన్ని ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, దాని క్రాష్ రేటింగ్ ఎంత అని అడుగుతామా? లాస్ట్ క్వశ్చన్. దట్స్ లీస్ట్ ఇంట్రెస్టెడ్. సో మనం ఇండియన్స్ వీఆర్ మోర్ కాస్ట్ కాన్షియస్ బట్ నాట్ క్వాలిటీ కాన్షియస్. ఓకే. ఓకే, బట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ క్వాలిటీ కమ్స్ ఎట్ ఎ కాస్ట్. గాట్ ఇట్. There is a difference between, say, I mean, there is no offense, but Maruti car and Mercedes. చిన్న చెప్తున్నాను. ఓకే, రెండు పాయింట్ ఏ నుంచి పాయింట్ బి పోవడానికి రెండు. బట్ ఇప్పుడు సపోజ్ ఒక కార్ రేటింగ్కి ఒక 2 స్టార్ ఉంది, 1 స్టార్ ఉంది, ఒకటికి 5 స్టార్ ఉంది. ఓకే, అంటే క్రాష్ అయినా కానీ ద సర్వైవల్ కెపాసిటీ ఇన్ దాట్ 5 స్టార్ రేటింగ్ ఈజ్ వెరీ హై. ట్రూ. రోజు యాక్సిడెంట్ అవుతుందా? కాదు. కానీ వీ హ్యావ్ టు హ్యావ్ దాట్ ప్రాబబిలిటీ ఇన్ అవర్ మైండ్. అంటే దట్ ఈస్ అ సొసైటీ విచ్ ఈస్ క్వాలిటీ కాన్షియస్. ఓకే. అండ్ ఇప్పుడు ఫస్ట్ కొన్ని హాస్పిటల్స్ ఉన్నాయి సార్, అక్కడ వెళ్తారు ఫస్ట్ పేషెంట్, అక్కడ చాలా చెకప్స్ చేపిస్తారు. అవి తీసుకొచ్చి మీ హాస్పిటల్లో వస్తే మీరు యాక్సెప్ట్ చేయరా? లైక్ అది ఎందుకు ఉంది అసలు హాస్పిటల్లో యాక్సెప్ట్ చేయకపోవడం అనేది? వీ యాక్సెప్ట్ ప్రొవైడెడ్ ఇట్ హ్యాస్ టు బి డన్ ఇన్ ఎ పర్టికులర్ వే. ఓకే. ఓకే, నేను చెప్తున్నాను ఇప్పుడు అగైన్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐమ్ సెయింగ్. ఒక ఎంఆర్ఐ చేయించాలండి. ఓకే. ఓకే, ట్యూమర్ సర్జరీ. ఐఎమ్ ఏ ఆర్థోపెడిక్ ఆంకాలజిస్ట్ హూ ఈజ్ ఎ ట్యూమర్ సర్జన్. ఓకే, బోన్ క్యాన్సర్కి నేను లేదా సాఫ్ట్ టిష్యూ క్యాన్సర్కి స్పెషలైజేషన్ నేను చేస్తాను. ఓకే. ఓకే, ఎంఆర్ఐ ఒక ప్యాటర్న్లో చేయాలి. ఓకే. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అంటున్నాను, ఒక నీ ఎంఆర్ఐ అంటారు. ఓకే. ఓకే, నీ ఎంఆర్ఐ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా తీసుకుంటారు. ట్యూమర్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంటుంది. కెన్ ఐ యాక్సెప్ట్ దాట్? నో. అది యాక్సెప్ట్ చేస్తే ఏమవుతుంది? యాక్సెప్ట్ అంటే దాన్ని బట్టి నేను సర్జరీ చేస్తే ఏమవుతుంది? నాకు ట్యూమర్ ఎక్కడ ఉందో కూడా తెలియదు. అవును. ఇట్ విల్ బీ హాఫ్ సర్జరీ. ఓకే. అది పేషెంట్కి చెప్తే ఏమనుకుంటాడు? పేషెంట్ ఏమనుకుంటాడు? ఏదో ఈ డాక్టర్కి ఏదో ఉద్దేశం ఉంది అందుకని చేస్తున్నారు, కానీ దే డోంట్ అండర్స్టాండ్ ద సైన్స్ బిహైండ్ ఇట్. ఓకే. See, all investigations are data. ఇప్పుడు see, if you consider doctors or surgeons or anyone as a machine who delivers a certain amount of output, మాకు డేటా కావాలా. డేటా ఈజ్ ఇన్వెస్టిగేషన్స్. ఓకే. దాన్ని మేము ప్రాసెస్ చేసి అనలైజ్ చేసి వీ డూ వాట్ బెస్ట్ వీ కెన్ డూ టు ద పేషెంట్. ఓకే. దాంట్లో స్కిల్ ఫ్యాక్టర్ ఉండొచ్చు, లేకపోతే ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, దాంట్లో నాలెడ్జ్ ఉండొచ్చు, దే వేరియస్ నెంబర్ ఆఫ్ థింగ్స్. అనలిటిక్ స్కిల్ ఉండొచ్చు, కొంతమంది చేతి హస్తం అంటారు, అది ఉండొచ్చు. దే ఆర్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. బట్ హ్యావింగ్ సెడ్ దట్, వీ నీడ్ టు హ్యావ్ కరెక్ట్ డేటా టు మేక్ ష్యూర్ దట్ అవర్ అవుట్పుట్ ఆర్ అవర్ ఒపీనియన్ ఈజ్ వ్యాలిడేటెడ్. ఓకే. ఓకే. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఎంఆర్ఐ, ప్రాపర్ ఎంఆర్ఐ అన్ని సీక్వెన్సెస్, దే ఆర్ ఆల్మోస్ట్ లైక్ 6 సీక్వెన్సెస్, మస్ట్ సీక్వెన్సెస్ ఉంటాయి. ఓకే. ఒక ఎంఆర్ఐ ఆఫ్ ద మస్కులోస్కెలిటల్ ఏరియా, ఐఎమ్ ప్యూర్లీ టాకింగ్ అబౌట్ ఆర్థోపెడిక్. అది నార్మల్గా అన్ని చేయాలంటే అట్లీస్ట్ 40 minutes పడుతుంది. 35 to 40 minutes అయితే పడుతుంది, ఎంత లేటెస్ట్ మెషిన్ అయినా. దే ఆర్ సమ్ ల్యాబ్స్ హూ డస్ ఇన్ 15 minutes. ఎట్లా చేస్తారండి? ఓకే, దే విల్ నాట్ ఫాలో ద ప్రాసెస్ కాదు కదా. ఓకే. అప్పుడు ఇన్ఫర్మేషన్ ఎట్లా వస్తుంది? హాఫ్ కుక్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్, ఇక్కడ మెనీ టైమ్స్ దిస్ హెస్ హ్యాపెండ్. ఇప్పుడు పేషెంట్, నాకు నిన్నే ఒక పేషెంట్ వచ్చిందండి, మొన్న ఎప్పుడు వచ్చింది. తనకి నేను ఎంఆర్ఐ ఫుట్ చెప్పాను. ఓకే. తనకి మెడన్ దగ్గర పెయిన్ ఉండింది. యాంకిల్ కాదు, హీల్. ఓకే. దట్స్ కామన్ థింగ్. మెడన్ దగ్గర పెయిన్ ఉండింది. మెడన్ దగ్గర పెయిన్ ఉంటే దాన్ని ప్లాంటర్ ఫేషియాటిస్ ఇస్ ద కామనెస్ట్ థింగ్ అండి. ఓకే. కానీ ప్లాంటర్ ఫేషియా అంటే ఇది కరెక్ట్గా ఈ టిప్ దగ్గర పెయిన్ ఉంటుంది. బట్ తనకి ఇక్కడ ఉంది. అక్కడ ఉంటే యూజువల్గా ప్లాంటర్ ఫేషియా పెయిన్ అక్కడ రాదు. దానికి నేను ఎంఆర్ఐ, అంటే అక్కడ కొంచెం స్వెల్లింగ్ ఉంది. ఓకే. అంటే దే మేడ్ బి సమ్ సిస్ట్ ఆర్ ఎనీథింగ్. సో నేను ఎంఆర్ఐకి పంపించాను. ఆ ఎంఆర్ఐ వేరే దగ్గర తీసుకుంది, తప్పులేదు తీసుకోవడంలో. ఓకే. ఫర్ వాట్ ఎవర్ ఫైనాన్సెస్ తక్కువ అవుతుందో అదో ఇదో తీసుకుంది. వాళ్ళు ఈడ వెనకాల ఇంపింజ్మెంట్ ఉందని, లోపల ఇక్కడ వాపు ఉందని, ఈ బోన్లో ఏదో ప్రాబ్లం ఉందని ఇచ్చారు. కానీ నాకు
అవసరమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. 3 సార్లు తిరిగింది పాపం అయ్యో పేషెంట్. ఎందుకంటే నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ గురించి వాళ్ళు కమెంట్ చేయలేదు. అండ్ ఐ డోంట్ నో ద రేడియాలజిస్ట్, ఎవరో కూడా తెలియదు. ఓకే సో వాళ్ళకి ఫోన్ కాల్ చేసి నేను ఎట్లా మాట్లాడగలుగుతా? అండ్ ఆ రేడియాలజిస్ట్ తప్పు కూడా లేదు, ఎందుకంటే రేడియాలజిస్ట్ పేషెంట్ చూడలేదు. ఓకే వాళ్ళు రిమోట్గా ఎక్కడో చూసి టైప్ చేస్తారు. ఇమేజ్లో 1,16 ఉంటాయి. పేషెంట్కి ఏదైతే రిలవెంట్ ఉంటుందో అదే మనకు కావాలి. ఇప్పుడు పేషెంట్కి ఇక్కడ ప్రాబ్లం ఉంటే నీకు ఇక్కడ ప్రాబ్లం ఉంది నేను చెప్పి ట్రీట్ చేస్తే ఏమైనా మీనింగ్గా చెప్పండి? అది ఎంఆర్ఐ, ఇది ఎంఆర్ఐ. ఓకే సో దీస్ మీరు అంటే బోత్ ద క్వశ్చన్స్ విచ్ యూ ఆస్క్డ్ టిల్ నౌ, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్స్. సో ఇంత తిప్పి ఎందుకు చెప్తున్నారు అనుకోవచ్చు, కానీ దట్ ఈస్ ద ట్రూత్ ఆఫ్ ఇట్. దట్స్ ద ట్రూత్ ఆఫ్ ఇట్. ఓకే అండ్ ఆర్థోపెడిక్కి ఎక్స్ట్రీమ్ ఆర్థోపెడిక్కి డిఫరెన్స్ ఏముంది సార్ అసలు? ఎక్స్ట్రీమ్ ఈజ్ ఎక్స్ట్రీమ్. ఓకే అంటే లైక్ యూఆర్ స్పెషలిస్ట్ ఇన్ దట్ అని చెప్పి విన్నాము. సో ఇఫ్ యూ known there is sport, yeah, and there are some extreme sports. Okay, true. Adventure sports, dirt biking is extreme sport. లేదా there are certain sports which are going into extreme అన్నట్టు. True. సిమిలర్లీ ఆర్థోపెడిక్స్లో ఎక్స్ట్రీమ్ ఆర్థోపెడిక్స్ అంటే ఇట్ ఈస్ ఏ ఎక్స్ట్రీమ్ ఆర్థోపెడిక్స్ అనేది వెస్ట్లో ఇట్స్ వెరీ కామన్లీ యూజ్డ్. ఇండియాలో ఇట్స్ ఎ న్యూ కాన్సెప్ట్ దట్ వీ ప్రాక్టీస్ హియర్. అంటే బేసిక్గా బయట ఆర్థోపెడిక్ సర్జన్స్ లేదంటే బయట చెయ్యని ఆర్థోపెడిక్స్ మేము చేస్తాం. అంటే లైక్ బయట సర్జరీ చేసుకున్నప్పుడు ఫెయిల్ అవుతుంది. ఓకే దట్ ఈస్ వేర్. బయట చేసుకుంటే కాంప్లికేషన్స్ అవుతాయి, అంటే ఇన్ఫెక్షన్ వస్తుంది. ఓకే అది మేము చేస్తాం. లేదా బయట జాయింట్ రిప్లేస్మెంట్ చేస్తే అవి ఫెయిల్ అవుతాయి, అవి మేము చేస్తాం. లేదా బయట స్పైన్ ప్రాబ్లమ్స్ వస్తే అవి ఫెయిల్ అవుతాయి, అవి మేము చేస్తాం. దీస్ ఆర్ లైక్ ఎక్స్ట్రీమ్. లేదంటే కంప్లీట్గా బోన్ మొత్తం పోద్ది, ట్యూమర్ కావచ్చు, ఇన్ఫెక్షన్ కావచ్చు, ఇంకా ఏదన్నా కావచ్చు. ఇన్ఫెక్షన్స్ అవుతూ ఉంటాయి, బయట యాక్చువల్లీ యాంపుటేషన్ చేయాలంటారు. బ్లడ్ వెజల్స్ కట్ అవుతాయి, దాన్ని బయట యాంపుటేషన్ చేయాలి. వాటిని మేము సేవ్ చేస్తాం. కంప్లీట్గా లింబ్ మొత్తం కట్ అయిపోయిన తర్వాత రీఅటాచ్ చేస్తాం. ఓకే అది బయట వీటిని బాగా పబ్లిష్ చేసుకుంటారు, మేము రొటీన్గా చేస్తాం. మేము పెద్ద అంటే ఆ పబ్లికేషన్ అవన్నీ అయిపోయినాయి, ఆ స్టేజ్ అయిపోయింది. ఎప్పుడు 5-6 ఏళ్ల ముందలే లేకపోతే 10 ఏళ్ల ముందలే చేసేసుకున్నాం అది. సో అది రొటీన్గా మా దగ్గర అవుతాయి. సో దాట్ ఈస్ ద రీజన్ వీ కాల్ ఇట్ యాజ్ extreme orthopedics. Actually we dare where other people don't dare to go. Nice. And amputation అన్నారు కదా సార్, సో ఆ స్టేజ్ వరకు వెళ్ళాలి అంటే లైక్ వాట్ ఈస్ ద ఎక్స్ట్రీమిటీ? సో వెన్ డూ యూ డిసైడ్ ఓకే ఇంక ఇది వర్క్ అవ్వదు, తీసేయాల్సి వస్తుంది? Right. When a patient feels that the limb or a కాలు కానీ చేతి కానీ is a liability than a organ which is giving him or her a help, అది కాకుండా దానివల్ల నష్టం వస్తుంది, లేకపోతే అది క్యారీ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంటే అప్పుడు దెన్ వీ గో ఫర్ యాంపుటేషన్. ఓకే సో లోవర్ లిమ్స్ అంటే కాళ్ళు పనిచేసేది ఏంటి? వాకింగ్, నడవటం, అంబులేషన్. ఓకే అంటే పాయింట్ ఏ దగ్గర నుంచి పాయింట్ పి దాకా వెళ్ళటానికి కాళ్ళ వల్ల మనం వెళ్తాం. అంటే బాడీ వెయిట్ని తీసుకొని పెయిన్లెస్గా నడవగలిగితే దాని పని అది చేస్తున్నట్టు. చేతులు పని ఏంటి? మనం తినటం కానీ, డైలీ యాక్టివిటీస్ రాయటం కానీ, తినటం కానీ, టాయిలెట్ కానీ, ఇది చేతుల యాక్టివిటీ. వెదర్ దీస్ ఆర్ డూయింగ్ దోస్ వర్క్స్ అంటే దీస్ ఆర్ బేసిక్ వర్క్స్. ఎందుకంటే రన్నింగ్ చేయవచ్చు, జాగింగ్ చేయవచ్చు, అది కాదు, బట్ బేసిక్ వర్క్ ఐమ్ టెలింగ్. ఈ బేసిక్ వర్క్ కూడా అసలు ఆ అవయవం పని చెయ్యదు, లైఫ్ లాంగ్ పర్మనెంట్గా పని చేయలేదు అంటే దెన్ దట్ ఈస్ అ టైమ్ then we should think about replacing that organ or the part of the limb with something else. Okay. So ఇప్పుడు పేషెంట్కి ఎలా కన్విన్స్ చేస్తారు సార్? సో షుడ్ బి కన్విన్స్ లైక్, ఎందుకంటే మన బాడీలో ఒక పార్ట్ వెళ్ళిపోతుందంటే జనరల్గా యాంపుటేషన్ అంటే పేషెంటే మన వచ్చి అడుగుతాడు, వద్దు నాకు ఇంకా తీసేయండి అని, మోస్ట్ ఆఫ్ ది టైమ్. ఓకే బట్ if there is any chance of saving, because I specialize in limb salvage surgeries. ఓకే ఫెలోషిప్ చేశారు? I have I mean in 2007 onwards I have been in tumors. So I have done one fellowship from Tata Memorial in 2008-9, then one fellowship from Singapore. Okay. In same limb salvage surgeries or bone cancers.
Then after that pelvic tumors lo nenu I've again specialized in tumors also. Pelvic tumors lo I specialize in. ఓకే. That I did it from Italy. సో ఉన్న వాటిలో పెల్విక్ చాలా డిఫికల్ట్ అంటారు. Yes, pelvic is most challenging because anatomy చాలా compact అది. Pelvic area is all very compact. ఓకే. ఆ కాంపాక్ట్నెస్ తోని చాలా బ్లడ్ వెజల్స్ నరాలు అవన్నీ చాలా దగ్గరగా ఉంటాయి కాబట్టి అక్కడ నుంచి ట్యూమర్ తీయడం అనేది వెరీ ఛాలెంజింగ్. దట్ రిక్వైర్స్ స్పెషలైజ్డ్ ట్రైనింగ్ యాజ్ వెల్ యాజ్ స్పెషలైజ్డ్ ఎగ్జిక్యూషన్, స్పెషలైజ్డ్ ఎక్విప్మెంట్, కంప్యూటర్ నావిగేషన్ దగ్గర నుంచి యూనో మైక్రోస్కోప్ దగ్గర నుంచి వీ నీడ్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. అండ్ చాలా మార్బిడిటీ మోర్టాలిటీ ఎక్కువ ఉంటుంది పేషెంట్స్లో. ఓకే. అంటే వాట్ ఈస్ ద సక్సెస్ రేషియో? ఫర్ సే ఒక 10 members వచ్చారు, కెన్ వి టెల్ లైక్ ఇంతమందికి? అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ వాట్ ఈస్ ద ప్రైమరీ. అంటే అసలు అంటే అది ఫ్రాక్చర్తో కొరక, లేకపోతే క్యాన్సర్ కొరక, లేకపోతే మామూలు కణిత, లేకపోతే పెల్విక్లో ట్రామా, లేకపోతే అంతకుముందు సర్జరీ చేసి అది ఫెయిల్ అవ్వడమా, దాన్ని బట్టి ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ జెనరిక్. సో ఇఫ్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ అ పెల్విక్ క్యాన్సర్, సో దెన్ పెల్విస్లో 2 types of cancers ఉంటాయి. బోన్లో నాట్ ఓన్లీ ఫ్రమ్ పెల్విస్, ఎనీ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 types, ప్రైమరీ క్యాన్సర్స్ అండ్ సెకండరీ క్యాన్సర్స్. ప్రైమరీ క్యాన్సర్స్ అంటే స్వతహాగా బోన్లో నుంచి పుట్టుకొచ్చే క్యాన్సర్ని ప్రైమరీ క్యాన్సర్స్ అంటారు. ఓకే. వేరే అవయవాల నుంచి బోన్కి పాకితే దాన్ని సెకండరీ క్యాన్సర్స్ అంటారు. అంటే సెకండరీ క్యాన్సర్స్ ఆర్ బేసికలీ స్టేజ్ 3, స్టేజ్ 4 డిసీజ్. ఎగ్జాక్ట్లీ లైక్ నేను అడ్వాన్స్ స్టేజెస్. రీసెర్చ్ చేసినప్పుడు మా ఫ్రెండ్ ఒక డాక్టర్ ఉన్నారు సార్, హీస్ అ బిగినర్. తనని అడిగితే హీ వాజ్ లైక్ 3rd stage, 4th stage లో మాత్రమే బోన్ వర్క్ అని చెప్పి కరెక్ట్. ఆల్రెడీ వేరే దగ్గరికి వెళ్తే దెన్ ఇట్ ఈస్ అడ్వాన్స్ స్టేజ్. ఓకే. ఓకే. సో వీఆర్ టాకింగ్ అబౌట్ 2 things, either primary or secondary. Primary cancers ki again are bone cancers are again another 20 types ఉంటాయి. Yeah. దాంట్లో కామనెస్ట్ cancers will be in children, will be osteosarcomas, Ewing sarcomas. These are the commonest in the children below 20. మిడిల్ ఏజ్ గ్రూప్లో MFH, malignant GCTs ఇవి కామన్గా ఉంటాయి. ఓల్డర్ ఏజ్ గ్రూప్ అబౌవ్ 60 ఆర్ అబౌవ్ 55-60, దెన్ యూ హ్యావ్ chondrosarcomas, multiple myelomas and metastasis that are secondary cancers. So spectrum of age. So కమింగ్ టు ఇప్పుడు సపోజ్ మీరు ఇందాక క్వశ్చన్ ఏమి అడిగారు, పెల్విస్ ఫ్రాక్చర్స్లో రిజల్ట్ ఎలా ఉంటుంది, లేకపోతే పెల్విక్ రిసెక్షన్స్ ఆఫ్ ట్యూమర్స్లో రిజల్ట్ ఎలా ఉంటుంది. ఇఫ్ ఆస్టియోసార్కోమా ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఆస్టియోసార్కోమా తీసుకుంటే దానికి కీమోథెరపీ, సర్జరీ ఇస్ ద మెయిన్ స్టే ఆఫ్ సర్జరీ ఆఫ్ ట్రీట్మెంట్. రేడియేషన్ పనిచేయదు. ఓకే. ఈవింగ్ సార్కోమాకి రేడియేషన్, కీమో అండ్ సర్జరీ ఆల్ 3 వర్క్, which have to be done in combination. Chondrosarcoma only surgery works. Okay. And multiple myeloma, chemotherapy and surgery works, and sometimes radiation also we use. Okay. So it depends upon that. Again coming back to osteosarcomas lo, what is the result? If we resect correct ga surgery, correct ga ante chemotherapy, surgery anni correct ga cheskunte 70% live like everyone else. Okay. Around 30% ki tumor relapse అవుతుంది, అయ్యే ఛాన్స్ ఉంటుంది. Got it. Now what do you mean by that? If you take say 10 cases, 10 surgeries, 10 patients ని మనం ట్రీట్ చేస్తే, కీమోథెరపీ కరెక్ట్గా ఇచ్చి సర్జరీ కరెక్ట్గా ఇచ్చి చేస్తే 5 yearsలో 7 మంది నార్మల్గా ఉంటారు. ఓకే. 3 మళ్ళీ ట్యూమర్ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. జనరల్గా మనం ఆపరేషన్ చేసిన దగ్గర ట్యూమర్ రాదు 95% ఆఫ్ ద టైం. వేరే అవయవాల్లో అంటే లంగ్స్లో రావచ్చు, లేదంటే వేరే బోన్స్లో రావచ్చు. సో దాట్ ఈజ్ వేర్ ద రిజల్ట్, దట్స్ హౌ వీ కాల్ దట్ వాట్ ఈస్ ద సర్వైవల్ ఆఫ్ ద పేషెంట్, వాట్ ఆర్ ద ఛాన్స్ ఆఫ్ సర్వైవల్, వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ సర్వైవల్. ఈవింగ్ సార్కోమాకి చూస్తే అరౌండ్ 75% ఉంటుంది. ఓకే. కాండ్రోసార్కోమా చూస్తే కాండ్రోసార్కోమాలో గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఉంటుంది. గ్రేడ్ 1 ఉంటే 95% సర్వైవల్. ఓకే. గాట్ ఇట్. గ్రేడ్ 2 ఉంటే 70% సర్వైవల్. గ్రేడ్ 3 ఉంటే 40% సర్వైవల్. ఓకే. డి డిఫరెన్షియేటెడ్ ఇస్ 20% సర్వైవల్. సో ఇప్పుడు పేషెంట్ వచ్చిన వెంటనే ఇవన్నీ చెప్తారా సార్, ఏ గ్రేడ్లో ఉన్నారు ఎక్కడ అనేసి? No. See, when a patient comes to us, when a patient comes to my office and he has got a tumor, there are 2 things that we need to look at. Number 1, we need to understand what is that tumor. Okay.
నేను ఇందాక చెప్పాను కదా, ఆస్టియోనా, ఈవింగ్స్, దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ టైప్స్, 20 డిఫరెంట్ టైప్స్ ఉంటాయని చెప్పాను కదా. సో దానికి ఏం చేస్తామంటే అక్కడ నుంచి చిన్న ముక్క తీసి టెస్ట్ పంపుతాం. ఓకే. సో దాన్ని బయాప్సీ అంటాం. దట్స్ అది చిన్న అక్కడ ఒక ఇంజెక్షన్ నీళ్ళు పెట్టి తీస్తాం. ఓపెన్ పెద్ద సర్జరీ కాదు, నడుచుకుంటూ వస్తే నడుచుకుంటూ వెళ్ళిపోతాం. ఓకే. సెకండ్ థింగ్, ఈ ట్యూమర్ ఇక్కడే ఉందా ఇంకా వేరే దగ్గర ఎక్కడ ఉందా చూసుకోవాలి. సో లోకల్ ఏరియాని చూడడానికి ఎంఆర్ఐ చెప్తుంది. ఓకే. ఎంఆర్ఐలో సరే ట్యూమర్ ఇక్కడే ఉంది, లేదా రక్తనాళాకి ఎంత దగ్గర ఉంది, జాయింట్లోకి ఎంత దగ్గర ఉంది, బోన్లో లోపల నల్లి అంటే బోన్ మ్యారో లోపల ఎంత ఉంది ఏంటి అనేది మొత్తం చెప్తుంది. ఓకే. అలాగే మొత్తం బాడీలో ఇంకా వేరే దగ్గర ఎక్కడన్నా పాకిందా లేదా అని చెప్పడానికి పెట్ స్కాన్ కానీ బోన్ స్కాన్ కానీ చేస్తాం. ఓకే. దాంతోనే స్టేజింగ్ అవుద్ది. సో బేసికలీ నెంబర్ 1, వాట్ కైండ్ ఆఫ్ ట్యూమర్ ఇట్ ఈస్, హిస్టాలజికలీ అంటే అది బయాప్సీలో చేసినప్పుడు మైక్రోస్కోప్లో చూసి ఏ రకమైన సెల్స్ ఉన్నాయో చూసుకొని దాన్ని డిఫరెన్షియేట్ చేస్తాం. ఓకే. నెంబర్ 2 ఇస్ స్టేజింగ్. నెంబర్ 1 ఈజ్ ద టైప్, హిస్టలాజికల్ టైప్, అండ్ సెకండ్ థింగ్ ఇస్ స్టేజింగ్. స్టేజింగ్ అంటే అక్కడే ఉందా వేరే దగ్గర పాకిందా. ఓకే. ఈ రెండే అయిన తర్వాతనే ట్రీట్మెంట్ అనేది ట్యూమర్ బోర్డ్లో డిస్కస్ చేసి, there is something called a tumor board where we as a surgeon, medical oncologist, radiation oncologist, as well as the pathologist, all of us sit together, and radiologist, we all sit together, discuss about a particular case and write down what is the treatment plan. Okay, so for every patient every patient it is mandatory. Okay. In every cancer, including our cancer, Amor Cancer Center, this is a mandate or not, compulsory. సో ఇప్పుడు క్యాన్సర్ వెరీ ఇన్ ది బిగినింగ్ స్టేజ్లో తెలుసుకోవాలి అంటే వాట్ ఇస్ ద ప్రాసెస్ సార్? ఫస్ట్ ఇప్పుడు కొంతమంది బయటకు చూడడానికి వెరీ స్ట్రాంగ్ ఉంటారు, అంటే లైక్ స్టేజ్ 3 అయిన తర్వాత అసలు తెలియదు వాళ్ళకు ఉంది ఏదో ప్రాబ్లమ్ అనేసి. కరెక్ట్. సో అది ముందే తెలుసుకోవాలంటే ఎలా అసలు? సో we recommend after age of 50, everyone at least once a year go for routine health checkups. ఓకే. దాంట్లో we screen the patients for common things. యా, అవును. బై డిఫాల్ట్ అది స్క్రీన్ అవుతుంది. లైక్ అల్ట్రాసౌండ్ అబ్డామిన్ చేస్తాము, చెస్ట్ ఎక్స్రే చేస్తాము, అండ్ రొటీన్ బ్లడ్ టెస్ట్లు చేస్తాము, కొన్ని స్పెసిఫిక్ ట్యూమర్ మార్కర్స్ చేస్తాము, పిఎస్ఏస్, విచ్ ఆర్ కామన్ థింగ్స్. ఓకే. And if we have any suspicious in that, then we go for higher investigation. Like ladies lo pap smear chestamu, breast mammogram chestamu. Okay. So because these are common things. Uncommon things korki usually we don't get into it, but common things ki we check all these and so I would recommend in general also all the patients to actually go for a routine yearly checkups. Okay. And bone cancer ఎందుకు స్టార్ట్ అవుతుంది సార్ అసలు? ఇస్ దేర్ ఎనీ స్పెసిఫిక్ రీజన్? మన ఫుడ్ స్టైల్ లేకపోతే లైఫ్ స్టైల్ ఇట్లా ఏదైనా? యా, సో యాజ్ విత్ అదర్ క్యాన్సర్స్ వీ డోంట్ హ్యావ్ స్పెసిఫిక్ etiology for bone cancer. Okay. They are etiologies, but which may not be very common for us. Like irradiated bone, and a radiation ichna bones. Like manaki because of the nuclear war or nuclear bomb in Japan, akkada cancers are higher, which actually 2-3 generations వరకు కూడా ఉండింది. Alright. సో అలాంటిది ఇండియాలో లేదు మనకి. వీ డోంట్ హ్యావ్ పర్టికులర్ రేడియేషన్ ప్రాబ్లం అలాంటిది లేదు. సో మన ఇండియాలో అది వ్యాలిడ్ కాదు. కొన్ని ఫ్యామిలీస్లో కొన్ని జీన్స్ ఉన్నందు వల్ల బోన్ క్యాన్సర్స్ లేదా అదర్ క్యాన్సర్స్ కామన్గా వచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ అగైన్ దే ఆర్ వెరీ రేర్. So those sometimes we screen those patients, but very very rare those things. Okay. And ఈ మధ్య చిల్డ్రన్ లో క్యాన్సర్ అనేది చాలా ఎక్కువ పెరుగుతుంది సార్. దానికి ఏదో రీజన్ ఉందంటారా? పెరుగుతుందా, డిటెక్షన్ ఎక్కువ అవుతుందా, ఐఎమ్ నాట్ వెరీ షూర్, బికాస్ ఇండియాలో వీ డోంట్ హ్యావ్ ఎ డేటాబేస్. ఓకే, ట్రూ. We don't have a cancer registry where every cancer is documented, and that from say 10 years unte, then we can validate your remark. Perugutundi ane daniki oka benchmark undali, oka denominator undali kada. Yeah. Okay, in India we don't have registry. Or is it because that healthcare facilities have increased, the identification of cancers have increased? Are we seeing more anedi? We don't know. Okay, similar question ఉంటుంది సార్ యాక్చువల్లీ. సో నీ సర్జరీ అండ్ దెన్ యాంకిల్ సర్జరీ, ఇవి రీసెంట్ డేస్లో చాలా వింటున్నాం. యాంకిల్ ఇప్ప నేను వినేది యాంకిల్ అండ్ నీ ఎక్కువ విన్నా యాక్చువల్లీ. మా ఫ్యామిలీలో ఆల్మోస్ట్ ఒక 50 years దాటిన వాళ్ళు ఒక 4 to 5 members లాస్ట్ 6 months to 1 year లో చేసుకున్న వాళ్ళు ఉన్నారు. రైట్, ఓకే, ఆల్ రైట్. లెట్ మీ పుట్ ఇట్ దిస్ వే.
ఒకటి డెఫినెట్లీ ఓల్డర్ జనరేషన్స్ ఏదైతే యువర్ నెక్స్ట్ జనరేషన్ అనుకో, ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై గ్రాండ్ మదర్స్ ఆర్ గ్రాండ్ పేరెంట్స్, వాళ్ళు చేసే యాక్టివిటీలో మనము హాఫ్ కూడా చేయట్లేదు. ట్రూ ఆన్ అన్ యావరేజ్ ప్రాబబ్లీ మా అమ్మమ్మ నాన్నమ్మ నడిచే దాంట్లో సగం కూడా నడవట్లేదు మనం. ఏమన్వేష్ అంతేనా? ట్రూ. ఓకే, సో డెఫినెట్లీ ద యాక్టివిటీ లెవెల్స్ హ్యావ్ కమ్ డౌన్. రైట్, దాంతో జాయింట్స్ కూడా కొంచెం అంటే లైఫ్ స్టైల్ వాటితో కూడా కొంచెం జాయింట్స్ ఖచ్చితంగా దే ఆర్ చాలా ఎక్కువ అవుతుంది అరగటం. సెకండ్ థింగ్ ఏంటంటే ఒక 20 years బ్యాక్ 30 years బ్యాక్ చూసుకుంటే మోకాలు నొప్పులే ఏం లేదు, సరే ఒక మూడులో కూర్చుంటాం కలే, ఏముంది కృష్ణారామ అని కూడా కూర్చుందాము అని ఒక ఉద్దేశం ఉండింది. ఇప్పుడేంటి, మోకాళ్ళు ఉన్నా కానీ మోకాళ్ళ నొప్పులు ఉన్నా కానీ నేను మోకాళ్ళ నొప్పులు సర్జరీ చేయించుకుంటాను, రేపు అక్కడికి వెళ్తాను ఇక్కడికి వెళ్తాను, యూఎస్కి వెళ్దాను, లేకపోతే అక్కడికి వెళ్దాము ఇక్కడికి వెళ్దాం అన్నది. సో దాట్ ఈస్ క్యాచింగ్ అప్. See, when I was in Singapore in 2009, that is 15 years back, నేను ఒక పేషెంట్ని కౌన్సిల్ చేస్తుంటే జాయింట్ రిప్లేస్మెంట్కి. సో దేర్ వీ యూస్ టు డూ మోర్ రివిజన్స్, రొటీన్ జాయింట్ రిప్లేస్మెంటే కాకుండా రివిజన్స్ కూడా చేసేవాళ్ళం. సో చేసినప్పుడు ఆ పేషెంట్కి చెప్తున్నాం అన్నట్టు, ఇలా చేస్తామండి, సర్జరీ చేస్తాము, చేసినప్పుడు ఇట్లా ఉంటుంది ఏది ఇది అని చెప్పాను. చెప్పిన తర్వాత వాట్ షీ ఆస్క్డ్, ఇట్స్ ఏ లేడీ అరౌండ్ 55-year-old lady, a Chinese lady, and she said, all good sir, all good doc, when can I start trekking అన్నది. ఓకే, ఆ టైంలో నేను అనుకునే తనకి ఇది అవసరమా ట్రెక్కింగ్ ఎప్పుడు అని. సి ఐ కమ్ ఫ్రమ్ ఇండియన్ మైండ్ సెట్, అంటే 55-year-old డూ యూ రియలీ నీడ్ టు గో ఫర్ ట్రెక్కింగ్ అన్నది నా మనసులో చెప్పలేదు ఆబ్వియస్లీ, కానీ సో దాట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అంటే ఫిజికల్ రిక్వైర్మెంట్ ఆర్ ఫిజికల్ నీడ్ ఫర్ ఎ పర్సన్ టు గో టు దాట్ ఎక్స్టెంట్. ఇండియాలో క్యాచింగ్ అప్ నౌ పేషెంట్స్ ఆర్ ఆస్కింగ్, నేను యూఎస్కి వెళ్ళాలి, నేను వెళ్ళాలా, వాకింగ్ ఎప్పుడు చేసుకోగలుగుతాను నేను. ఓకే, అప్పటిలాగా లేదు. ఒక 20 years బ్యాక్ సరే మోకాళ్ళ నొప్పులు సర్జరీ అయిపోయిన తర్వాత ఏం లేదులేండమ్మా, నేను రొటీన్గా తిరగండి, బయటికి ఎక్కువ పోకలేండి, మెట్లు ఎక్కకండి అంటే సరిపోయేది. ఓకే, నౌ వీ సే దట్ నో, యూ హ్యావ్ టు వాక్, యూ హ్యావ్ టు గో, యూ హ్యావ్ టు ఈవెన్ జాగ్. ఓకే, వీ రికమెండ్ within 3 months go for jogging. If you want to play sport, you play sport అని చెప్తాం. జాయింట్ రిప్లేస్మెంట్ we use so much of new technology, computer navigation యూజ్ చేస్తాము, లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేస్తాము, ఫుల్ రేంజ్ ఆఫ్ మూమెంట్ మొత్తం వచ్చేస్తుంది మా దగ్గర. సో అబ్సల్యూట్లీ నో రిస్ట్రిక్షన్. ఎస్, ఒకటి ఏంటంటే కింద కూర్చొని పద్మాసనం వేసుకొని కూర్చొని చేయొద్దు అంటాము. సో దట్ ఈస్ దెర్ ఈస్ అ స్పెసిఫిక్ రీజన్. ఆ జాయింట్ మేము వేసేది హై ఫ్లెక్షన్ డిజైన్ దట్ టాలరేట్ చేస్తుంది. కానీ ఎలా ఉంటుందంటే జాయింట్ రిప్లేస్మెంట్లో 2 మెటల్ మధ్యలో ఒక ప్లాస్టిక్ ఉంటుంది. ఓకే, ఓకే, ఆ ప్లాస్టిక్ అరిగిపోద్ది ఎక్స్ట్రీమ్ మూమెంట్ చేసినప్పుడు. ఓకే, దేర్ ఇస్ అ ఫిజిక్స్ బిహైండ్ ఇట్. ద హోల్ బాడీ వెయిట్ కమ్స్ అండర్ ద వెరీ లిటిల్ కొంచెం ఏరియా ఆఫ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ దట్ ప్లాస్టిక్ అవుతే మొత్తం బాడీ వెయిట్ అండ్ ప్రెషర్స్ మొత్తం ఆ కొంచెం ఏరియా పడినప్పుడు అక్కడ ప్లాస్టిక్ షెడ్ అవుతుంది. ఓకే, సో అయినప్పుడు ద లాంజివిటీ మేము వేసే జాయింట్ 20-25 years వస్తుంది. సో ఆ లాంజివిటీ, ఆ లైఫ్ తగ్గుతుంది. ఇట్స్ లైక్ వి బై ఎ కార్, కొంచెం మంచిగా చూసుకుంటే ఇట్ గోస్ ఆన్ ఫర్ 10 years. ఇఫ్ యూ డోంట్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ ప్రాపర్లీ దెన్ ప్రాబ్లీ ఒక 2-3 yearsకే చేతికి వస్తుంది. ఓకే, అండ్ దట్స్ వేర్ రివిజన్ సర్జరీ నెసెసరీ. కరెక్ట్. ఓకే, సో జనరల్లీ నవ్ డేస్ మేము ఏదైతే జాయింట్స్ చేస్తామో 20-25 years వస్తున్నప్పుడు కరెక్ట్గా చేయాలి. ఎవరు చేస్తున్నారు, ఎప్పుడు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు చాలా ఇంపార్టెంట్. డిపెండ్స్. యా, ఓకే. సో ఇఫ్ దాట్ ఈస్ టేకెన్ కేర్, ఐ డోంట్ సీ ఏ ఛాలెంజ్. 20-25 years యూజువలీ దే కమ్. ఓకే, అండ్ దెన్ ఇప్పుడు కొత్తగా ఒకటి వచ్చింది సార్, లైక్ అది మేబీ మీకు ముందే తెలిసిండొచ్చు, మేము రీసెంట్గా వింటున్నాము, హైట్ సర్జరీ అనేది, వేర్ బోన్ కట్ చేసి మధ్యలో ఏదో పెట్టి హైట్ పెంచుతాము, ఇట్లాంటివి న్యూస్లో చూసి చాలా వరకు ఫెయిల్ అనేది విన్నామన్నమాట. సో అది ఇండియాలో ఇప్పుడు వస్తుందా, హౌ ఇస్ ఇట్, అసలు చేసుకోవచ్చా?
See, I don't recommend, to be honest. ఓకే. I don't recommend. We recommend those kind of surgery who are very, very short. Dwarfism ఉన్న వాళ్ళకి recommend చేస్తాం. See, every surgery has got its own risk and complications. So we can put a Elizera, we can expand the bone and all that, but they come at a lot of రిస్క్. morbidity. బోన్ ఒకటే కాదు, అక్కడ నరాలు స్కండ అన్నీ పెరగాల. యా. And there is a limit for that to be done. ఓకే. ఓకే. Okay, so definitely not for just cosmesis. I would not recommend. ఫంక్షనల్గా ఎవరికైనా ఏదైనా ఇంపైర్మెంట్ ఉంటే, లైక్ ఎసిమెట్రిక్ బోన్స్, ఒక బోన్ తక్కువ అయింది బికాస్ ఆఫ్ ఇంజురీ ఆర్ బోన్ లాస్ ఆర్ సంథింగ్, అలాంటి పేషెంట్లో మనం చూడొచ్చు. బట్ జస్ట్ నాట్ ఫర్ కాస్మెసిస్ కరెక్ట్ అయితే ఐ డోంట్ రికమెండ్. లైక్ వాట్ ఇస్ ద మాక్సిమం సార్? ఎంత హైట్ పెంచుకోవచ్చు అంటారు? అలా అని కాదు, ఇట్ డిపెండ్స్ అపాన్ ద హైట్ ఆఫ్ ద పర్సన్ అండ్ ద విచ్ బోన్ వీఆర్ టాకింగ్ అబౌట్. చేతిలో ఒకటి ఉంటుంది, కాళ్ళల్లో ఒకటి ఉంటుంది. బోన్ దేముంది, యూనో వీ కెన్ కీప్ గ్రోయింగ్, బట్ కండ నరాలు ఇవన్నీ పెరగాల. సో వీ కెన్ సేఫ్లీ గో ఇన్ ద లోవర్ లిమ్, అంటే కాళ్ళల్లో అరౌండ్ 5 centimeters ఈజ్ సంథింగ్, బట్ డెఫినెట్లీ నాట్ ఫర్ కాస్మెసిస్కి అయితే నేను అసలు ఎప్పుడూ రికమెండ్ చేయను. ఓకే. సో వాట్ ఇస్ ద మోస్ట్ కాంప్లికేటెడ్ కేస్ సార్ మీరు హ్యాండిల్ చేసిన వాటిలో? దెర్ బి మెనీ, ఎందుకంటే మీరు ఎక్స్ట్రీమే చూస్తారు కాబట్టి. సో క్వైట్ ఎ ఫ్యూ ఆఫ్ దెమ్. There was one pelvic tumor which I had operated few years back. That patient actually we required 60 units of blood and blood products on table. Okay. 60 units. He bled almost like 6 liters of blood. Okay. That, and he happened to be viral positive, so that was one of the challenging patient. Another patient which I am proud of, I should say, is that oka patient hip extraarticular resection చేశాను. This was almost like 10 years back now. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే, అది నార్మల్ ట్యూమర్ అని చెప్పేసి ముందల నుంచి ఎవరో సర్జరీ బయట చేశారు, అది క్యాన్సర్ అని వచ్చింది. సో అందుకని మొత్తం జాయింట్తో సహా మొత్తం తీశాను. ఇది ఇక్కడ హిప్ జాయింట్ అలాంగ్ విత్ మొత్తం పెల్విస్ హిప్ మొత్తం చేశాను. ఓకే. ఓకే. ఆ పేషెంట్ ఏమైంది అంటే, సర్జరీకి ముందల మా బాస్ దగ్గరికి వెళ్ళారు. మై ప్రొఫెసర్ హూమ్ ఐ గాట్ ట్రైన్డ్ అండ్ టాటాలో. ఓకే. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన యాంపుటేషన్ చెప్పాడు, మొత్తం ఇక్కడ పెల్విస్ నుంచి మొత్తం తీసేయాలని చెప్పాడు. ఆ పేషెంట్ మళ్ళీ నా దగ్గరికి వచ్చిన తర్వాత ఐ డిఫర్డ్ విత్ దట్ ఒపీనియన్. ఐ థాట్ దట్ ఓకే, వీ కెన్ సాల్వేజ్ ఇట్. ఎందుకంటే బేసిక్గా అక్కడ R0 మార్జిన్ రావాలి, అంటే ట్యూమర్ మొత్తం ఎక్కడైతే కంటామినేషన్ ఉందో అది మొత్తం తీసేసి అది మొత్తం R0 మార్జిన్ రావాలి. సో we did that with it took me almost like 10 hours, and we did that, and the patient is a survivor, 10 years. He's settled in Australia. Nice. Yes, koncham limp unnadi, Okay. but that's acceptable, you know. So he's walking normally, he's married, he's got kids. So that is one of I can say challenging as well as very gratifying surgery, because you know my boss told me that told the patient that it has to be amputated, and we ended up saving it, you know. అండ్ సార్, ఇప్పుడు మీరు ఈ హాస్పిటల్లో మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్, యాజ్ వెల్ యాజ్ యూ లుక్ ఫర్ ద పేషెంట్స్ యాజ్ వెల్. సో అవి రెండు ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు సార్? Tricky. Sometimes it's very, very difficult, yeah. I should say. ఎందుకంటే it's not because of time and all, but it is majorly because of the mindset. ఓకే. మీరు ఇందాక చెప్పారు కదా, సర్వీస్ ఆఫ్ బిజినెస్ అని, దాట్ ఈస్ అ బ్యాలెన్స్. ఓకే. సో లక్కీలీ ఏంటంటే ఐ డోంట్ గెట్ ఇన్ టు టూ మచ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. My job here is as a consultant and as a doctor to treat my patients, and my job here is again in the board. Okay. Directly in the board. Maddil nenu undanu. Like, you know, I as a consultant I report to my medical director and my CEO. But both of them report to me in my board. Okay. కొంచెం ట్రిక్కీ ఉంది సార్ యాక్చువల్లీ. సో బేసిక్గా అక్కడ కింద నేను ఇప్పుడు ఇది బోర్డ్ రూమ్. Okay. Here, what we are having, this interview is going on in the boardroom. This is my personal room, and అక్కడ boardroom ఉంటుంది. Okay. అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు నాకు రిపోర్ట్ చేస్తారు. నేను కింద కూర్చొని నా పేషెంట్ చూసినప్పుడు నేను వాళ్ళకి రిపోర్ట్ చేస్తాను. Okay.
దట్స్ హౌ వి బిల్ట్ ఇట్ అన్నట్టు. సో ఆపరేషన్స్లో ఐ డోంట్ మైక్రో మేనేజ్. We don't micromanage. Everyone has got their own task to do and they do that task. ఓకే. అండ్ చిన్న ఫన్నీ క్వశ్చన్స్. సో బేసిక్గా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఉంటారు, వేర్ ర్యాండమ్గా కాల్ చేస్తారు, లేట్ నైట్స్ కావచ్చు, మీరు ఆపరేషన్ అప్పుడు కావచ్చు, అండ్ దే లాస్ట్ లైక్ నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఇదేమన్నా సీరియస్సా? సో హౌ డూ యూ రెస్పాండ్? So one thing over a period of time that I have created is that during my work hours, no one calls me. Okay. Family, friends also. No. So basically there are two numbers. Okay. One number is for the professional help, that is with my secretary, and there are 2 or 3 layers where problems are tackled. అంటే పేషెంట్స్ కాల్ చేసినా కానీ ఆ నెంబర్ కాల్ చేస్తారు, దాంట్లో కొన్ని అంటే ఫిల్టర్ అయ్యి నా దగ్గరికి వస్తాయి. అంటే డాక్టర్స్ ఉంటారు, నా టీం ఉంది, టీంలో 4 ఆర్థోపెడిక్ సర్జన్స్ ఉన్నారు. Appropriate people will answer those queries, and if they are not able to settle them, then it comes to me. ఓకే. నా పర్సనల్ ఫోన్ నెంబర్కి కాల్ చేసేది వెరీ ఫ్యూ పీపుల్, బట్ యాజ్ యూ టోల్డ్ సమ్ టైమ్స్ రిలేటివ్స్ డూ హ్యావ్ ప్రాబ్లమ్స్, దే కాల్, బట్ వీ రెస్పాండ్ బికాస్ సి యాజ్ ఏ డాక్టర్ ఇన్ ద ఫ్యామిలీ ఐ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ద ఫ్యామిలీ. Yes, sometimes it becomes taxing, but obviously they also understand, they will not bother me for small things. ఓకే. అండ్ రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ నుంచి మీరు డాక్టర్ అవుదామని అనుకున్నారా? సో ఇఫ్ సో ఇన్స్పిరేషన్ ఎవరు సార్? Basically both my parents are doctors. ఓకే. చిన్నప్పటి నుంచి ఏమంటారు, నన్నందరూ చిన్నప్పుడు మా హాస్పిటల్లో కూడా చిన్న డాక్టర్ అని పిలిచేవాళ్ళు. సో ఐ డెంట్ హ్యావ్ ఎనీ ఆప్షన్ లెఫ్ట్, సో ఐ వాజ్ పుష్. అండ్ బట్ హ్యావింగ్ సెడ్ దట్, ఐ లవ్ మై జాబ్. I like treating patients. I get immense satisfaction in seeing them. I used to go to theatre when I was in 7th, 8th. Okay. Not to operate and all, but పోయి చూస్తుంటే. But still I used to go. And అప్పుడు పెద్ద మెషిన్ లేకపోతుండే, అంబు బ్యాగ్ ఉంటుండే కదా, we used to bag anesthesia అప్పుడు. This was very old. I'm talking about when it's in 90s, early 90s, early 90s, late 80s, appudu gurinchi maatladunnam. That time you were not even born, I suppose. So appudu, that time that was like a natural inclination, so I'm used to seeing blood and all that. Ade kotta em kaadu adi, chinnappudu nunchi chuskuntu vachanu kabatti I was. And second aspect is that okay, one astrologer told that this was in my 10th అనుకుంటాను, 10th or 11th or something like that, 11th interlo, told that I'll become a lawyer. I'll be useless guy. So to prove him wrong, I made sure that I became a doctor actually. Definitely not law. And what I mean to say is that this is at a lighter note. ఏదో అంటే ఏదో కంప్యూటర్ జాతకం ఏదో తీసుకొచ్చి ఇట్ అవుతారండి, నో వే అమ్మ గోట్ గో దేర్ అని. బట్ నెవర్దెలెస్ ఐ నెవర్ హ్యాడ్ ఎనీ అదర్ థాట్ ప్రాసెస్, వేరే ప్రొఫెషన్ థాట్ ప్రాసెస్ కూడా లేకుండా. ఓకే. అండ్ రీసెంట్ డేస్లో న్యూస్లో డాక్టర్స్ పైన అటాక్స్ కొంచెం ఎక్కువ వింటున్నాం సార్. సో ఈ హాస్పిటల్ అలాంటిది ఏమన్నా జరిగాయా? ఐఎమ్ నాట్ డినయింగ్ ఇట్. ఎస్, ఇక్కడ కూడా ఒక ఎపిసోడ్ అయింది. ఓకే. హౌ డిడ్ యూ హ్యాండిల్, లైక్ ఎట్లా హ్యాండిల్ చేస్తారు సార్? Yeah, there is a system in place. We actually have in place, and that handles that system. Okay. I'm not denying that. But having said that, mana hospital lo chala takku. Okay. That particular episode is also because of certain things of malified intentions of certain elements. అవి ఉంటాయి, ఇంకా అవి మనము we should not get too much into that. But having said that, ఈ మధ్య కాలంలో పేషెంట్స్ కూడా దేర్ ఈజ్ నో, ఇప్పుడు యాజ్ ఐవ్ టోల్డ్ ఐఎమ్ మై పేరెంట్స్ ఆర్ ఆల్సో డాక్టర్స్. అప్పుడు ఈ డాక్టర్స్ మీద ఫెయిత్ అనేది చాలా ఎక్కువ ఉండింది. లైక్ you go to a doctor and the doctor says that you will have to go, this is a modality or treatment ante, generally people used to just follow because of the faith and trust. But nowadays that is gone. So one of the, and indaka meer annaru, is it service or business ani?
అప్పుడు కూడా 2 పార్ట్లు ఉన్నాయి దాంట్లో. ఓకే ఓకే. ఈవెన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ 40 years బ్యాక్. అప్పుడు కూడా ఆ 2 పార్ట్స్ ఉన్నాయి. బట్ ఇట్ యూస్ టు హ్యావ్ మ్యూచువల్ రెస్పెక్ట్ విత్ ఈచ్ అదర్. ఇప్పుడు బికాస్ ఆఫ్ మిస్ట్రస్ట్ ఆ రెస్పెక్ట్ అనేది ఎక్కడో పోయింది, మిస్ అయింది బోత్ ఎండ్స్. అండ్ పేషెంట్స్ కూడా యూనో దే డోంట్ బిలీవ్ వాట్ డాక్టర్ సేస్. They have there is an eye of suspicion on everything and anything that doctor says, and doctors also are like okay fine why నాకేం పోయింది చెప్పేది చెప్తాము ఇంటే ఇన్నర్ లేకపోతే లేదు. ఒకప్పుడు ఎర్లీ పార్ట్ ఆఫ్ మై ప్రాక్టీస్లో నేను తిట్టేవాడిని కూడా పేషెంట్లని, ఇఫ్ దే డోంట్ ఫాలో వాట్ ఈజ్ రికమెండెడ్. నాట్ ఇట్స్ నాట్ మీ, దే ఆర్ మెడికల్ ప్రొఫెషనల్ లాగా నేను ఏదైనా చెప్పినప్పుడు ఇన్ దేర్ గుడ్ ఇంటెన్షన్. ఓకే, ఇప్పుడు కూడా తిడతాను నేను. ఇఫ్ దే డోంట్, తిట్టడం అంటే అది తిట్టడం కాదు, గట్టిగా చెప్తాను, ఇట్స్ ఫర్ దేర్ ఓన్ గుడ్. ట్రూ. బట్ పేషెంట్స్ డోంట్ టేక్ ఇట్. అప్పుడు నేను ఎలా అయితే నేను అగ్రెషన్ అంటే ఫర్ ద పేషెంట్ బెనిఫిట్ నేనైతే చెప్పేది అది చాలా టూన్ డౌన్ చేసుకున్నాను నేను. ఓన్లీ సర్టన్ సెట్ ఆఫ్ పేషెంట్స్కి చెప్తాను నేను ఇప్పుడు. ఎందుకు అంటే ద పర్సెప్షన్ ఆఫ్ ద పేషెంట్స్ టువర్డ్స్ ద డాక్టర్స్ చేంజ్డ్. అండ్ దట్ ఈస్ ద రీజన్ సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ ఇవన్నీ స్టార్ట్ అయ్యాయంటారు. Both ends. See, there is nothing wrong in getting multiple opinions. But having said that, ultimately, somewhere, somehow, the patient has to believe someone and start working on them. అంతే కదా, ఎక్కడో దగ్గర ఒపీనియన్స్ చేస్తే మన ట్రీట్మెంట్ నయం అవ్వడు కదా పేషెంట్. ఎక్కడో దగ్గర ఎవరినో నమ్మైతే స్టార్ట్ చేయాలి కదా. సార్ ఇప్పుడు ఏఐ సాఫ్ట్వేర్ సైడ్ డిఫరెంట్ ఇండస్ట్రీస్లో ఎలా వర్క్ అవుతుంది, ఎంతవరకు హెల్ప్ చేస్తుందని చాలా వింటున్నాం. సో మెడికల్ ఫీల్డ్లో ఎస్పెషలీ సర్జరీస్లో వచ్చింది అసలు ఏ అనేది? ఎస్, ఇట్ హ్యాస్ డెఫినెట్లీ లైక్ రోబోటిక్ సర్జరీ. ఓకే ఓకే, ఇట్ హెస్ కమ్. అండ్ ఎవరికి నచ్చినా నచ్చకపోయినా దిస్ విల్ కమ్ మోర్ అండ్ మోర్ ఇన్ టు ద మెడికల్ ఫీల్డ్ విచ్ విల్ బీ ఫర్ ద పేషెంట్ బెనిఫిట్. బట్ అగైన్ ఐఎమ్ సేయింగ్ దిస్, కాస్టింగ్, టెక్నాలజీ కమ్స్ విత్ ఎ కాస్ట్. నువ్వు ఒక రోబో పెట్టి నువ్వు ఆరోగ్యశ్రీలో కేసు చేయమంటే ఎట్లా చేస్తారు? ఓకే, ప్రాక్టికల్గా అడుగుతున్నాను. ట్రూ. ఒక 10 కోట్లు పెట్టి ఒక మిషన్, లేకపోతే 15 కోట్లు 20 కోట్లు పెట్టి మిషన్ తీసుకొచ్చి నువ్వు ఆ మిషన్ని ఫ్రీగా నువ్వు 30,000కి చెయ్యి, 30,000 మొత్తం సర్జరీ చేయమంటే కన్జ్యూమర్స్ దాని మీద వేసే డ్రేప్ కూడా సరిపోదు. ఎట్టొస్తుంది? See, people need to ask and people need to actually start becoming quality conscious. Okay. అప్పుడు ఈ ఫ్యాక్టర్ పోతుంది. బట్టలు దుకాణం పోతాం మనము, 5,000 జీన్స్ 10,000 జీన్స్ కొంటాము, ఒక 500 పెట్టి ఒక డాక్టర్ కన్సల్టేషన్ అంటే మాత్రం ఇంత ఎందుకు తీసుకుంటున్నాడు, అవసరమా, డిస్కౌంట్ ఇవ్వద్దా? దాట్స్ అ మైండ్ సెట్. ఓకే. సో హెల్త్ కేర్ బికమ్స్ ఏ వెరీ లీస్ట్ ఆఫ్ అవర్ ప్రాబ్లం. అంటే మనకు తర్వాత వస్తుంది. నిజంగా నొప్పి ఉంటేనే మనం పోతాం డాక్టర్ దగ్గరికి, లేకపోతే ఎందుకు పోతాం? అవర్ ఓన్ పేరెంట్స్ ఆర్ అవర్ ఓన్ ఫ్యామిలీ వాళ్ళు కూడా, నేను చెప్తున్నా 50 ఏళ్ళ తర్వాత అందరినీ హెల్త్ చెకప్ చేసుకోండి. ఎంతమంది చేస్తారు మీ ఫ్యామిలీలో చెప్పండి? తక్కువే సార్. ఇప్పుడు మంగళూరు దగ్గరికి వెళ్ళి చాకలి పని చేయమంటే చేయలేడు కదా. ట్రూ. ఎవరి పని వాళ్ళు చేస్తారు కదా. సో you have to go to an orthopedic surgeon for orthopedic problem. You can't go to a cardiologist and say that okay, treat my orthopedic problem kada. Okay. Or you can't come to an orthopedic surgeon and tell that treat my kidney. That's how it is. So patients also should be educated in terms of going to the right person, and doctors also should divert the patient to the right doctors. Okay. That is where Amor comes in. Got it. So Amor concept and Amor ni teeskochinde a holistic care for the middle class families at Indian prices. That's the whole concept. Okay. So Amor, it's a 250 bedded hospital. It's got all the technology, MRI దగ్గర నుంచి, CT దగ్గర నుంచి, computer navigation దగ్గర నుంచి, tumor fluorescence microscope దగ్గర నుంచి, cath lab దగ్గర నుంచి, everything we have. We have a cancer center, beautiful cancer center with a robotic arm. Okay. And we do at a much more, I'm not saying it's cheap. I'm not saying it's free, because we have invested so much into the technology. Obviously we need to charge, at least nominally. But as compared to the other corporate hospital, we are at least 50-60% cheaper. చాలా హ్యూజ్ కదా సార్. ఎందుకంటే ఈ హాస్పిటల్ పెట్టిందే మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, మిడిల్ క్లాస్, లో మిడిల్ క్లాస్ కేటర్ చేయడానికి. ఇప్పుడు లో క్లాస్ అంటే బిలో పవర్టీ లైన్ ఉంటే దే హ్యావ్ దేర్ స్కీమ్స్.
ఆరోగ్యశ్రీస్ అనో అదనో ఇదనో ఉంది. అప్పర్ క్లాస్ పేషెంట్స్కి వాళ్ళకి బొచ్చడు ఉన్నాయి ఆప్షన్స్. దే కెన్ గో అబ్రాడ్ అండ్ గెట్ ట్రీటెడ్. వాట్ అబౌట్ ద మిడిల్ క్లాస్? ట్రూ. ఏముంటుంది, ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉంటే ఒక 5 లక్షలు ఇన్సూరెన్స్ ఉంటుంది. నిజంగా ఒక క్యాన్సర్ వస్తే 5 లక్షలు సరిపోతుందా అండి? వాట్ ఇస్ యావరేజ్ సార్? ఇప్పుడు ఫస్ట్ క్యాన్సర్ వచ్చింది, ఇట్ డిపెండ్స్ అపాన్ వాట్ క్యాన్సర్, బట్ జనరలీ 5 లక్షలు సరిపోదు. ఓకే ఓకే. బికాజ్ రేడియేషన్ ఉంటుంది, కీమో ఉంటుంది, సపోర్టివ్ కేర్ ఉంటుంది, ఐసీయూ అడ్మిషన్స్ ఉంటాయి. సో దే గెట్ డ్రైన్డ్. That is the reason why Amor came into place. Okay. To treat and help these kind of sector. Because I am also from a middle class family. I understand the pain of middle class family. So I wanted to create something for the middle class. Okay. Because I feel that that is a sector which the government neglects, you know, politician neglect, everyone neglects. They take us for granted. True. And we pay the taxes most. I'm going into a different sector అనుకో, but that was the idea. నాకు అర్థమైంది. అండ్ నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు సార్, హీఈస్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. ఓకేనా, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాడు మోస్ట్లీ. సో ఈజ్ నాట్ ఎక్స్పోజ్ టు సన్ అట్ ఆల్. బి విటమిన్ అనేది నేను చాలాసార్లు పర్సనల్ చెప్పాను, నాకు చాలా మినిమం నాలెడ్జ్ ఉంది, బట్ ఐ స్టిల్ బిలీవ్ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ ఇస్ గుడ్ ఇన్ ద సన్. కరెక్ట్. ఈజ్ లైక్ లేదు నాకు వర్క్ ఉంది, నేను బయట రాను. సో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళ బోన్స్ చాలా వీక్ అవుతాయి అని విన్నాను. అగ్రీడ్. సో వాట్ ఆర్ ద కాంప్లికేషన్స్ సార్ వాళ్ళకి? ఇరుగుతాయి. ఓకే. ఏమంటే బోన్ వీక్ అయితే ఇరుగుతాయి, బోన్ పెయిన్స్ వస్తాయి, ఆస్టియోమలేషియా వస్తుంది. తనకి ఎవ్రీ 3 months ఒక కొత్త పెయిన్ వస్తుంటుంది. అదే ఏం లేదు, ఆ స్టూలు ఎండకి బాల్కనీలో వెళ్ళి పని చేసుకోమని చెప్పు. పొద్దున అర్ధగంట, సాయంత్రం ఒక అర్ధగంట, లెట్ హిమ్ గో ఫర్ ఎ వాక్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ సప్లిమెంట్స్ వచ్చాయని చెప్పి విన్నాడు సార్. అగ్రీడ్. వీ హ్యావ్ మల్టిపుల్ థింగ్స్. సప్లిమెంట్స్ వచ్చాయి, ఇంజెక్షన్స్ వచ్చాయి, ఫిష్ లివర్ ఆయిల్, కార్డ్ లివర్ ఆయిల్, ఆల్ దట్ ఈస్ దేర్. బట్ న్యాచురల్ గా ఫస్ట్ యూజ్ చేసుకోమను. ఓకే. సో లెట్ హిమ్ బి యాక్టివ్. ఆబ్వియస్లీ యార్, పైసలు ఖర్చు లేకుండా పోయి అన్ని పనులు చేసుకోమంటుండే వాళ్ళు పైసలు ఖర్చు పెట్టుకుంటారంటే ఇట్స్ దేర్ విషన్. ఓకే. అండ్ దెన్ డాక్టర్స్కి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చాలా తక్కువ ఉంటుంది అని విన్నాను. ఇస్ ఇట్ ట్రూ? లైక్ ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ ఆఫ్ కమెంటింగ్ ఆన్ ఇట్. ఇఫ్ ఐ కమెంట్, నేను అది తెలుగులో ఏమంటారు అది శ్రీరంగ నీతులు అంటారు కదా, అది చెప్పినట్టు ఉంటుంది. లేదా ఇంగ్లీష్లో హిపోక్రెట్. ఐ డోంట్ వాంట్ బి ఏ హిపోక్రెట్. ఓకే. మై వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఈజ్ బ్యాడ్. నాకు జీవితం నా వర్కే. ఓకే. దట్స్ హౌ I am like that. I am a workaholic. Okay. So, నాకు పాజిటివ్ థింగ్ ఏంటంటే వెరీ సపోర్టివ్ ఫ్యామిలీ. Yeah, true. ఈరోజు నేను ఈ స్టేజ్కి వచ్చానంటే బికాస్ ఆఫ్ ద అండర్స్టాండింగ్ మై పేరెంట్స్, మై వైఫ్, మై కిడ్స్. ట్రస్ట్ మీ, ఇంతవరకు మై వైఫ్ కానీ కిడ్స్ కానీ పేరెంట్స్ కానీ ఇది చెయ్యి నా కొరకు అని ఇంతవరకు చెప్పలేదండి. ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ. ఓకే ఓకే. ఈరోజు నేను ఎంత లేట్ పోయినా ఏ క్వశ్చన్ అడగరు. సో దాట్ ఈస్ ద ఫర్ మై, అంటే నేను పొద్దున ఒక మీటింగ్లో చెప్పాను, మనం చెట్టు పైనే చూస్తాం, కింద రూట్స్ చూడం. యాక్చువల్గా రూట్స్ చూడాలా. ఓకే. టు బీ ఆనెస్ట్, మై టీమ్, అంటే ఈ హాస్పిటల్లో ఇంతమంది 300 మంది ఉన్నారు, బట్ దీంట్లో నా టీము, నా ఫ్యామిలీ, దీస్ ఆర్ ద రూట్స్ యాక్చువల్గా. సో యాక్చువల్లీ నా నెక్స్ట్ ఫాలోఅప్ క్వశ్చన్ అడగాలి తెలియట్లేదు సార్, ఎందుకంటే ఫ్రీ టైంలో ఏం చేస్తారు? నేనా ఫ్రీ టైం ఉండదు ఎప్పుడైనా. సో ఐ విల్ టెల్ యు మై రొటీన్ స్టార్ట్స్ మార్నింగ్ 5:30 I get up. Okay. Okay. So around 6:30 I go to the, అంటే మా ఇంట్లోనే జిమ్ ఉంటుంది. సో ఫర్ an hour some kind of physical activity I do. Okay. In terms of some workout. Every day I work out. My trainer comes to the house. Then after that I have my breakfast. And then I leave house by around 8:30 or so. 9:15 ఆ టైం కల్లా ఇక్కడికి వస్తాను. ఫస్ట్ కొంచెం పూజ చేసుకుంటాను. దెన్ ఐ స్టార్ట్ మై వర్క్. OP, దెన్ సర్జరీస్, దెన్ సమ్ మీటింగ్స్, దెన్ ఈవినింగ్ OP అగైన్. బై ద టైమ్ ఐ గో బ్యాక్ హోమ్ ఇట్ ఈస్ అరౌండ్ 10. ఓకే. అసలు గ్యాప్ ఎక్కడ లేదు కదా సార్, ఈవెన్ ఆన్ వీకెండ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కదా, గ్యాపే కదా. సో యా, అండ్ ఐ హ్యావ్ మై డిన్నర్. దట్స్ యాజ్ ఐ హావ్ టోల్డ్, అంత లేట్ డిన్నర్ తినకూడదు. ఐ డోంట్ రికమెండ్ దాట్, బట్ నాకు తప్పదు. ఓకే. బికాజ్ ఐ లైక్ టు ఈట్ అట్ హోమ్ ఓన్లీ. పొద్దున్నే నా డబ్బాలు నేను తెచ్చుకుంటాను, మధ్యాహ్నం నేను తింటాను. అండ్ ఒకరోజు డబ్బా ఆగినా నేను తినకపోతే మై వైఫ్ విల్ నాట్ సెండ్ మీ ద నెక్స్ట్ డబ్బా. సో బెటర్ ఐ ఈట్ దట్ డబ్బా ఆర్ ఐ లాస్ట్ సమ్మన్ టు ఈట్ దట్ డబ్బా. ఓకే.
So it's yeah, Sundays, one Sunday in a month I go to Vijayawada Rajamandri for the OPD. ఓకే దిస్ ఐ స్టార్టెడ్ ఎందుకంటే నేను యావరేజ్గా మనం క్యాల్కులేట్ చేస్తే ఐ ఆపరేట్ క్వైట్ ఎ ఫ్యూ పేషెంట్స్ ఫ్రమ్ ఆంధ్ర, విజయవాడ, రాజమండ్రి, ఆంధ్ర మొత్తం. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈజ్ దట్ వాళ్ళు ఇంత దూరం రావాలి అంటే ఇట్స్ కాస్టింగ్ ఫర్ దెమ్, కాస్టింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంకొక రిలేటివ్ ఒకరినో ఇద్దరిని పట్టుకొచ్చుకోవాలా. దాని తర్వాత దే ఆల్సో వర్క్ పోద్ది ఆ 2-3 days. So instead of that, I go on a Saturday to Vijayawada. I see my Vijayawada and then I go to Rajahmundry on a Sunday. I'm there in Rajahmundry and an evening flight I'm back. ఓకే So 2 రోజులు నాయి కాదనుకుంటే I'm actually saving a lot of money and trouble for a lot of people. That is how we started. So that is how it started, and I go there once a month, as I've told. Tarvata, I have a clinic which is there traditionally. We are from Vanasalipuram. I was born and brought up there. So akkada I have a clinic which I run on Sundays from 11 to 1. ఓకే ఓకే So Sunday morning, as I've told again, I go for a walk in the morning. My inti దగ్గర కొంచెం చిన్న ఫారెస్ట్ ఏరియా ఉంటుంది. I like going there. Then after that, kids only morning breakfast I have on Sunday. Then at around 10:15 or so, I start for the clinic. I go to the clinic. I come back by around 3:30. I come back in the noon. I have my lunch plus minus more. After that, I sleep. ఓకే 2 hours of Sunday sleep is mandatory for me. Okay. I like that. ఎందుకంటే ఒక సండేకి అది కాదు, మిగతా 3 Sundays I like to sleep in the evening, afternoon. Then I get up. Usually from say around 5 or 5:30 or 6ish till night 9 o'clock, that's my kids' time. ఓకే They, whatever they say, I do. ఓకే So and then that's it. ఓకే సో ఇప్పుడు ఎంబీబీఎస్ పాస్ అయ్యి నెక్స్ట్ ఏం చేయాలి అనే క్వశ్చన్ మార్క్లో ఉన్న వాళ్ళకి మీరు ఏంటో చెప్దాం అనుకుంటున్నారా? I always okay, I'll tell you a story, not story, but my experience. There was a fellow with us. He did his fellowship and he wanted to do a fellowship under me ఓకే for pelvic trauma. So అబ్బాయిని నేను అడిగా, అంటే ఎంఎస్ అయిపోయింది, ఫెలోషిప్ ఇన్ జాయింట్ రిప్లేస్మెంట్ చేసి నన్ను అడిగాడు. సో అబ్బాయి హీ వాస్ ఫ్రమ్ బెంగళూరు. అడిగితే ఎందుకు, వై డూ యూ వాంట్ టు డూ పెల్విక్ ఆర్ సర్జరీ ఆర్ ఆర్థోపెడిక్ ఆంకాలజీ పెల్విక్ సర్జరీ ఎందుకు చేద్దాం అనుకుంటే, సార్ బికాజ్ బెంగళూరులో సాచురేట్ అయిపోయింది మార్కెట్ విత్ జాయింట్ రిప్లేస్మెంట్స్, దిస్ విల్ గివ్ మీ ఎ కటింగ్ ఎడ్జ్. ఓకే ఐ డెంట్ సెలెక్ట్. ఓకే I would have selected if you would have told me I love doing this and I want to learn this. In the same way, I tell my kids also, I will request or I will advise anyone to do, first of all, to understand what they love, ఓకే to know themselves, and then to do that what they love. రాదర్ దాన్ ఇప్పుడు నేను డబ్బు కొరకు అది చేస్తున్నాను, ఎన్ని రోజులు చేస్తావు డబ్బు కొరకు? ట్రూ. ఓన్లీ వెన్ యూ, ఇప్పుడు మీరు ఇది చేస్తున్నారు, కెమెరా యూఆర్ డూయింగ్, ఇఫ్ యూ లవ్ యువర్ జాబ్ ఓన్లీ యూ విల్ బీ ఏబుల్ టు డూ ఫర్ ఇయర్స్ టుగెదర్. లేకపోతే 20 ఏళ్ళు 30 ఏళ్ళు చేయగలుగుతారు. యు ఆర్ యాంకరింగ్ మీ. ఇఫ్ యూ లవ్ టాకింగ్ టు పీపుల్ ఓన్లీ యూ. ట్రూ. సో ఐ వాంట్ ఎవ్రీ వన్ టు యాక్చువల్లీ స్టార్ట్ అండర్స్టాండింగ్ దెమ్సెల్వ్స్, వాట్ దే వాంట్, వాట్ ఈస్ దేర్ డ్రైవింగ్ ఫోర్స్, వాట్ దే వాంట్, వాట్ డూ దే లవ్ డూయింగ్, then go with the passion. ఓకే సార్, అండ్ మీరు బుక్స్ చాలా ఉన్నాయి మీ దగ్గర. వాట్స్ యువర్ ఫేవరెట్ బుక్ సార్, లైక్ అపార్ట్ ఫ్రమ్ మెడిసిన్? ఎందుకంటే మెడిసిన్ ఆబ్వియస్లీ చాలా ఉంటాయి మీకు. Art of War. ఓకే That's a book which I really like. And అక్కడ ఒకటి రాధాకృష్ణది చాణక్య నీతి అని ఉంటుంది. ఓకే యా చూసాను యా. So these are the 2 books I really like. ఓకే సో I keep reading them again and again. ఓకే ఓకే It's like Godfather movie. You watch them again and again and again and again, but still you keep watching them again. So Sun Tzu's Art of War అని ఉంటుంది. That's a book that I would recommend everyone to read. ఓకే
అంటే అది అర్థం చేసుకోవాలంటే టైం పట్టింది, ఒక రీడింగ్లో సరిపోదు. సేమ్ థింగ్ విత్ చాణక్య అనేది. సో ఇఫ్ సమ్మన్ వాంట్స్ టు బీ అన్ ఎంటర్ప్రెన్యూర్, someone wants to lead life as a leader, we need to have certain traits, traits kuda. Okay. And these are something which I have read and I have learned from them, so I would recommend them. Okay. There's so many other books like, you know, some thriller books ఉంటాయి. చిన్నప్పుడు ఫేమస్ 5 అని, సీక్రెట్ 7 అని బోలర్స్ చదివిన. But what are practically useful for us in our day-to-day life are the recommended books that I'm telling you. Okay. And last question, sir, basic. ఇది నాట్ లైక్ ఏ సీరియస్ వన్, బట్ ఇప్పుడు నేను మీ హాస్పిటల్కి రాకూడదు, నా బోన్స్ హెల్తీగా ఉండాలి అంటే వాట్ షుడ్ ఐ డూ? ఫుడ్స్, లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అంటారు? You have a physical activity compulsory. Okay, 1 hour at least. So physical activity చేసుకో, సమ్ స్పోర్టింగ్ యాక్టివిటీ చేసుకో. ఓకే. రెండోది ఈట్ హెల్తీ. జంక్ ఫుడ్ అంటే అందరం తింటాము, తప్పదు. ఓకే, బట్ బ్యాలెన్స్ ఉండాలి. ఓకే. యూ కెన్ టైట్రేట్ ఇట్ వన్స్ ఎ వీక్, యూనో ట్వైస్ ఎ వీక్ కంటే ఎక్కువ జంక్ ఫుడ్ పెట్టుకోవద్దు. ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ వాట్ వీ డూ షుడ్ బీ ఇన్ మోడరేషన్. ఓకే. ఈ జమానాలో మీరు ఎవ్వరు డ్రింక్ చేయకండి, నాన్ వెజ్ తినకండి, లేకపోతే యూనో అని చెప్తే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్. బట్ ఎనీ హ్యాబిట్ వీ షుడ్ బీ ఏబుల్ టు కంట్రోల్ ఇట్, దే షుడ్ నాట్ కంట్రోల్ అస్. ఓకే. ఏదైనా కానీ, ఈ వాచింగ్ టీవీ దగ్గర నుంచి మొబైల్ వాచింగ్ దగ్గర వరకు. మొబైల్ ముందర పెట్టుకుంటే కొంతమంది కంట్రోల్ కాలేరు. ఈవెన్ నా మీటింగ్లో కూడా మొబైల్ తిరుగుతూ ఉంటారు, తిట్టాల్సి వస్తుంది నేను. వెన్ ఐఎమ్ సిట్టింగ్ దేర్ అండ్ టాకింగ్ టు దెమ్, దే కీప్ ఫ్లిప్పింగ్ ద మొబైల్. ఇట్స్ సో ఇరిటేటింగ్. అంటే బికాస్ ఇట్స్ నాట్ దట్ డూయింగ్ వాలంటరీలీ, వాళ్ళకి అలవాటు అయిపోయింది అది. ఇట్స్ లైక్ ఎ వ్యసనమే అది కూడా. సో దాట్ ఈస్ కంట్రోలింగ్ దెమ్. వీ షుడ్ బి ఏబుల్ టు కంట్రోల్. నాకు ఇష్టం వచ్చినప్పుడు నేను చూసుకుంటా, అది ఉంది కాబట్టి నేను చూడను. యూ గాట్ దట్ పాయింట్. సో వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ and for your mental health, physical health and social health. Okay. So health is defined as physical, mental and social well-being of a human being. So have friends, go out, chit chat with them. పోయి మందాగుడు కాదు, అది ఉంటుంది, బట్ మోడరేషన్లో. ఓకే. Go for common activities, go for trek together, you know, have a intellectual conversation, you know, those kind of things. Okay. Team building, all those things come into it. And have friends, relatives, so social gundala. So socially we are also, we have a part of social life also with us. With the nuclear families, more and more nuclear families, అది నెగ్లెక్ట్ చేస్తున్నాం మనం. అది ఇప్పుడు తెలియదు మనకి, ఇంకో 20 yearsలో మనకు మొత్తం సొసైటీకి బయటకు పడుతుంది అది. ఓకే. ఇట్ విల్ బి అ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ అస్. ఆ ఫ్యాబ్రిక్ అనేది చేంజ్ అవుతూ ఉంది. వీఆర్ ట్రైంగ్ టు కాపీ ద వెస్ట్ instead of actually realizing that we are the best society. Chinese are still very conservative. True. Orthodox. వాళ్ళకి ఇప్పుడు కూడా చాలా వాల్యూస్ ఉన్నాయి. I'm sorry, but I'm recommending or giving an example of Chinese trait. But ఎక్కడైతే మంచి ఉందో అది మనం తీసుకోవడం తప్పలేదు. So they are still very orthodox in terms of respect they give to their elders, taking care of their elders. You know, నేను అన్నీ అట్లా చేయాలని చెప్పట్లేదు, కానీ ఎక్కడ మన బాధ్యత మనం చేసుకోవాలి. రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కానీ, వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దాట్. మెంటల్ హెల్త్ కొరకు ఒక హాబీ కంపల్సరీ ఉండాలి. ఎవ్రీవన్, ఇట్ మే బీ ఎనీథింగ్. I would recommend something to relax your mind. ఇప్పుడు నా హాబీ, లేకపోతే 2-3 interviewers like you have asked me how do I relax myself. Okay. When I operate, I get relaxed. I thought ఇంకా బుక్ చదువుతున్నప్పుడు అని చెప్తారు. No. Okay. When I operate, I get, అంటే it's like meditation for me. Because meditation అంటే you have to focus on one particular thing. Yeah, complete focus. And that's what I do. Okay. And I after a good surgery, I feel very, very pleased. I don't know how people after a long meditation they feel that they are very peaceful and నాకు ఆ ఫీలింగ్ వస్తుందేమో మరి నాకు, but I feel very nice. Because you love your job. Exactly. The people who don't love that particular thing, they feel strained. True. అప్పుడు సస్టైన్ చేయలేం కదా. After 10 hour surgery, I feel very
వెరీ వాట్ షుడ్ ఐ సే అప్బీట్ అబౌట్ ఇట్. ఓకే. అప్పుడు నాకు గుర్తారే పొద్దు నుంచి టాయిలెట్ పోలేదు, పొద్దు నుంచి తినలేదు, మంచినీళ్ళు లాగలేదు, అప్పుడు గుర్తొస్తాయి. సర్జరీ అయిపోయిన తర్వాత అయ్యేదాకా గుర్తురాదు. సో దాట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ ఫోకస్ దట్ వన్ నీడ్స్ టు హ్యావ్. మైండ్ఫుల్నెస్. ఫోకస్, గాట్ ఇట్. patience, focus, these are certain things which are essential, and loving what you do. Anything, it doesn't really matter, good, bad, and a good, small, big, it doesn't matter. ఏదైనా కానీ హౌస్ కీపింగ్ స్టాఫ్ అయినా కానీ ఆడ పర్ఫెక్ట్ చేయాలి పని. దట్ దే విల్ డూ ఓన్లీ వెన్ దే రియలీ లైక్ ద జాబ్. ఓకే. యాక్చువల్లీ ఇంత టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే గంట తీసుకున్నావా? హాఫ్ అన్ అవర్ అన్నారు, బట్ 1 hour ఇచ్చారు. ఐఎమ్ సో హ్యాపీ. Pleasure is all mine here.